హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు అలా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్ అనౌన్స్ చేశారు. పాపం ఇంతలోనే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది చంద్రబాబు నాయుడు గారికి. ఆ సమస్య ఏంటంటే అది 2022లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ముంబైలో ఒక టెంపుల్ కడదామని నిర్ణయించుకున్నారు. బాంబేలో. అది అప్పుడు టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నట్టున్నారు. సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నమెంటు కరెక్ట్గా ఆ యొక్క అరేబియన్ సముద్రం మహాసముద్రం ఏదైతే ఉందో అరేబియన్ మహాసముద్రం ఒడ్డు మీద ఒక మంచి ప్లేస్ ఇచ్చారు గుడి కట్టుకోమని. ఆ ప్లేస్లో ఈ గుడిని కట్టడానికి పూజా కార్యక్రమం అంటే మరి స్టార్టింగ్ ప్రోగ్రాం ఒకటి ఉండేది కదా, పూజా కార్యక్రమం. ఆ పూజా కార్యక్రమం పెట్టి ఆ పూజా కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా పిలిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చాడు ఆ ప్రోగ్రాంకి. సో మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. బట్ సడన్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయ్యిందో లేదో చంద్రబాబు నాయుడు గారికి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఏం రాశారు అనేది ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఆ లింక్ కూడా పెడుతున్నాను నేను. అంటే సుబ్బారెడ్డి గారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సుబ్బారెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రితో ఓపెనింగ్ సెరమనీ లింక్ పెడుతున్నాను మీకు. చంద్రబాబు నాయుడు గారికి ఒక మెయిల్ పోయింది అనే ఆర్టికల్ కూడా మీకు లింక్ పెడుతున్నా చూడండి కింద. చంద్రబాబు నాయుడు గారికి ఒక మెయిల్ వచ్చిందంట. ఆ మెయిల్లో ఏమని రాసిందంటే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఫిషరీస్ అంటే మామూలుగా సముద్రం పక్కన ఫిష్ అదంతా ఉంటుంది కదా. సో అక్కడ ఏదో ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ ఇచ్చారు గుడి కట్టుకోవటానికి. అది సీ లెవెల్లో ఉంది కాబట్టి అక్కడ గుడి కట్టడానికి లేదు, మీరు ఇమ్మీడియట్గా వేరే ప్లేస్ చూసుకోండి అని. పూజ అయిపోయింది ఆల్రెడీ. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు గుడి కట్టడానికి లేదు, మీరు వేరే దగ్గర చూసుకోండి అని చెప్పారట. తిరుపతి తిరుమల దేవస్థానం బాంబేలో ఇక్కడ కట్టడానికి లేదు, మీరు కావాలంటే ఇక్కడే వేరే ప్లేస్ చూసుకోండి కానీ ఇక్కడ కట్టడానికి లేదు, ఎందుకంటే అది సీ లెవెల్లో ఉంది. ఒకవేళ మీరు ఎత్తు పెంచి కట్టినా సరే గుడి ఉన్నప్పుడు సాధారణంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండిద్ది, ప్రజలు వచ్చిపోతూ ఉంటారు. ఒకవేళ సీ లెవెల్ పెరిగిందంటే ప్రమాదం కాబట్టి మేము ఇక్కడ పర్మిషన్ ఇవ్వము అని ఆ మెయిల్లో సారాంశం. ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాంబేలో ఇదే గుడిని వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఓపెనింగ్ సెరమనీకి వచ్చింది సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెనింగ్ సెరమనీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఆ ల్యాండ్ని అలాట్ చేసినప్పుడు క్లియరెన్స్ తీసుకోకుండా అలాట్ చేశారా గుడికి? ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది చూడకుండా వాళ్ళు గుడికి పర్మిషన్ ఇచ్చారా? పూజా కార్యక్రమం చేశారంటే పర్మిషన్ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఎందుకు సడన్గా అడ్డుపడ్డారు? ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే నెక్స్ట్ డేనే మెయిల్ పంపించారు క్యాన్సిల్ చేస్తున్నామని. మోరోవర్ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో తను శివసేన నుంచి చీలిపోయి బీజేపీతో అనుకూలంగా బీజేపీ యొక్క ఇండియా కూటమిలో ఒక భాగస్థుడు ఏక్నాథ్ షిండే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ భాగస్థుడే. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు మెయిల్ పెట్టారు గుడి కడతానికి లేదని. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కలిసి పూజ చేసిన తర్వాత ఆగిపోయే టెంపుల్ని ఆగకుండా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ యొక్క గుడిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదలెట్టిన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ముంబైలో మీరు కట్టే విధంగా మీరు ప్లాన్ చేయండి. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందూ సహోదరులు మీ అధికారం రాగానే ఒక గుడి టెంపుల్ ఆగిపోయిందని హట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మీరు ఎలాగైనా సరే
వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదలుపెట్టిన గుడిని మీరు గుడిని ఆపకూడదు, మీరు ఆపకుండా ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ మీరు ముందుకు తీసుకెళ్ళండి ముంబైలో అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం. థ్యాంక్ యూ.